ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ 130వ సంచికలో మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో నెలకొన్న జల సమస్య, దీన్ని అధిగమించేందుకు ఇక్కడి ప్రజలు చేపడుతున్న జల సంరక్షణ చర్యలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో నెలకొన్న పరిస్థితులు ఏంటి, అక్కడి ప్రజలు ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. వ్యాప్తంగా కరువు జిల్లా అంటే గుర్తుకు వచ్చేది మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా. సరైన జల సంరక్షణ విధానాలు లేకపోవటంతో పాటు సాగునీటి ప్రాజెక్టులు కూడా మితంగా ఉండటంతో ఇక్కడి రైతులు, ప్రజలు కొన్ని దశాబ్దాలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులు వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఆ వర్షాలు కూడా సకాలంలో కురవక ఇబ్బందులు పడుతున్నారు. ఇక తాగునీటి కోసం ఇక్కడి ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. చెట్లు అవన్నీ తక్కువ ఉన్నందువల్ల వర్షపాతం చాలా తక్కువైంది. బోరు బావులు కూడా నీళ్లు చాలా తక్కువైంది. ఇప్పుడు రాయదుర్గంలో చెట్లు 7,000 చెట్లు నాటడం వల్ల సుమారు 50 హెక్టార్ల భూమిలో చెట్లు నాటడం వల్ల చెట్లు నీడే కాకుండా వర్షపాతం కూడా పెరిగి మంచి వర్షాలు పడి రైతులు భూములలో బోరు బావులలో నీరు సమృద్ధిగా పెరగడం. అనంతపురం జిల్లాలో 31 మండలాలు ఉండగా వీటన్నిటినీ ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించిందంటే నీటి సమస్య ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో నీటి సమస్యను నివారించేందుకు రైతులు, ప్రజలు వినూత్న కార్యక్రమాల ద్వారా నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టారు. ఏడాదిన్నర కాలం కిందట జిల్లా ఫారెస్ట్ అధికారి వినీత్ కుమార్ ఆలోచనలకు ప్రజల సహకారం తోడవటంతో జిల్లాలో పచ్చదనానికి శ్రీకారం చుట్టారు. అనంతపురం డిస్టిక్ కానీ ఇక్కడ కానీ కొంచెం వర్షాలు అనేవి తక్కువ ఉండేవి. దాని గురించి ఆలోచించి ఇక్కడ వాళ్ళందరూ ఒక 7-8 వేల వరకు మొక్కల్ని నాటారు. అవి ఇప్పుడు పెరిగి పెద్దయి ఒక పెద్ద నగరవనమే క్రియేట్ అయింది. దీనివల్ల వర్షం అనేది ఎక్కువ అవ్వడము, మళ్ళీ ఇక్కడ దగ్గరలో ఉన్న ఫార్మర్స్ గ్రౌండ్లోకి అటవీ శాఖ ఆధ్వర్యంలో అనంత నీరు సంరక్షణ అనే పేరుతో ప్రాజెక్టులను పరిశుభ్రం చేయటంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం, గ్రామీణ ప్రాంతం సహా రాయదుర్గం నియోజకవర్గంలో 50 హెక్టార్లలో సుమారు 7,000కు పైగా మొక్కలు నాటారు. ఈ మొక్కలు పెరిగి పెద్దవై వనంగా మారాయి. దీంతో సకాలంలో వర్షాలు కురవటం ప్రారంభమయ్యాయి. దీంతో నీటి సంరక్షణకు ఏర్పాటు చేసిన చెరువుల్లో నీరు చేరింది. ఈ నగరవనం తమకు ఎంతో ఉపయోగంగా ఉందని రాయదుర్గం ప్రజలు, రైతులు తెలిపారు. రాజస్థాన్ జైసల్మీర్ ఇచ్చిన తర్వాత రెండో ప్లేస్లో ఉన్న అనంతపురం జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతము. అది అతి తక్కువ వర్షపాతము నమోదయ్యే జిల్లాల్లో అనంతపురం జిల్లా ఒకటి. కాబట్టి ఈ వాటర్ ప్లాంట్ల వల్ల భూగర్భ జలాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యి రైతులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంది.